ఫ్రెండ్స్, ఆదివారం నాడు జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో మనం చూసినట్టయితే సాయంత్రం కోల్కతా అలాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కోల్కతా జట్టు అద్భుతమైన విజయం సాధించింది. లక్నో జట్టు సూపర్ ఓవర్ అవకాశం వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయింది. లక్నో అనంగానే మనకి గుర్తొచ్చేది సంజీవ్ గోయంక. అయితే ఇక కెప్టెన్ ఉన్నాడా? ఆటగాడు సరిగ్గా ఆడలేదా? ఆడాడా? ఇవన్నీ పట్టించుకోకుండా అసలు మైదానంలోనే ఉతికి ఆరేస్తూ ఉంటాడు ఆ ఆటగాళ్ళని. అయితే ఈసారి సంజీవ్ గోయంక రూట్ మార్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయి ఆటగాళ్ళకి లెఫ్ట్, రైట్, సెంటర్ ఇచ్చాడు. మీరిలా ఆడితే దయచేసి ఇక నుంచి జట్టులోకి రాకండి. నేను కొత్త ప్లేయింగ్ 11 పెట్టుకుంటాను అంటూ దుమ్ము దులిపేశాడు. ఎందుకనంటే నికోలస్ పూరన్ సరైన ఫామ్‌లో లేనప్పుడు సూపర్ ఓవర్‌కి తననెందుకు పంపించారు అంటూ నిలదీసి అడిగాడు. మంచి ఆటగాడు, కాన్ఫిడెన్స్, దమ్మున్న ఆటగాడినే బరిలోకి దింపాలని బౌలర్స్ మిస్ ఫీల్డింగ్ అలాగే బ్యాటింగ్ ఇలాగా అన్ని విధాలుగా మీరు విఫలమైతే ఇంక మనం జట్టుని ఎందుకు ముందుకు నడిపించాలని మీకన్నా కొత్తగా క్రికెట్ నేర్చుకుంటున్న అర్జున్ తెండూల్కర్ చాలా బెటర్ అని బహుశా ఇక నుంచి తనకే మనం మొత్తం ఓపెనింగ్ బాధ్యతలు ఆల్రౌండర్ బాధ్యతలు ఇస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలు విని రిషబ్ పంత్ ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. నిజానికి నిన్న రిషబ్ పంత్ ఏమన్నాడంటే మాకు విశ్రాంతి కావాలని వెంటనే మ్యాచ్‌లో ఆడుతుంటే మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అన్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు కానీ, ముంబై ఇండియన్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ మొన్నటి వరకు ఆడారు. వాళ్ళు గెలుపు, ఓటముల సమ్మేళనాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ రిషబ్ పంత్ ఈ రకంగా ఐపీఎల్‌లో మాకు టైం కావాలి, విశ్రాంతి కావాలి, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పడంతో సంజీవ్ గోయంకా ఇంకాస్త సీరియస్‌గా ఫీల్ అయ్యాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.